నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడైనాడు గనక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రార్థులైనను వంచంపక నేను నీకు చేసిన ఉపకారం చెప్పున నాకును నీవు పరదేశీ ఉన్నా ఈ దేశముకును చేసేదనని దేవుని పేరట. హల్లెలూయా. ఎవరొచ్చారు? ఎవరిని అడుగుతున్నారు? ఒక దేశపు రాజు తన పరివారం తీసుకుని పరిపాలనతో చేతిలో ఉంది, బలమంతా తన చేతిలో ఉంది, దేశమంతా తన చేతిలో ఉంది. అటువంటి అబీమెలెకు తన పరివారం తీసుకుని ఒక్కడే ఉన్న అబ్రహాం దగ్గరికి వచ్చాడంట. అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో ఒక మాట అడుగుతున్నాడు. నువ్వు నాతో ప్రమాణం చేయాలి, నువ్వు నాకు మాట ఇవ్వాలి, నేను నీతో ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాను, నేను నీతో ఒడంబడిక చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నీకు దేవుడు తోడై ఉన్నాడు. దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ, నేను రాజు అయ్యేటప్పటికీ నాకు లేని దేవుని సహాయము నీ దగ్గర ఉన్న చూశాను. నాకు ఏ దేవుడు తోడలేడో ఆ దేవుడు నీకు తోడున్న చూశాను. నువ్వేం చేసినా ఆ మాట చదవండి. అబ్రహాంతో ఏమని చెప్తొచ్చాడు అబీమెలెకు? నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉన్నాడని చెప్పడానికి రుజువేటి చెప్పనా? అతను చేసే ప్రతి పనిని దేవుడు దీవెత్తాడు. దేవుడు నమ్మడం మహిమ కలుగాక. దేవుడి సహాయం లేకుండా ఏ పనిలో మనం విజయవంతం కాలేం. మన శక్తి చేత, మన బలం చేత, మన తెలివి చేత, మన చదువు చేత, మన సొంత సామర్థ్యం చేత ఏ ఒక పనిలోని మనం విజయవంతం కాలేం దేవుడి సహాయం లేకపోతే. తను చేస్తున్న ఆయా పనుల్లో తన ముందుకెళ్తా ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే దేవుడి హస్తం అతను తోడుగా ఉండే, దేవుడు అతను స్థిరపరుస్తూ ఉన్నాడు, దేవుడు అతను బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు అతని పక్షాన కార్యాలు సమకూరుస్తూ ఉన్నాడు. అబ్రహాము నేను బైబిల్ చూసినట్లయితే అబ్రహాం ఈ కాలానికి సంబంధించిన వ్యక్తి కాదు. కొన్ని వేల సంవత్సరాల వెనకాల అబ్రహాం రోజుల్లో స్కూళ్ళు ఉన్నాయని ఎక్కడైనా మనం చదివామా? పాఠశాల ఎక్కడన్నా ఉన్నాయా? ఎవరైనా వాళ్ళకి బోధించిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా వాళ్ళు నడిపించిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా వాళ్ళు సరిదిద్దిన వాళ్ళు ఉన్నారా? కానీ అబ్రహాము దేవుడు తనతో మాట్లాడినప్పుడు, ఈరోజు మనతో 100 మంది సేవకులు వచ్చి మాట్లాడినా మనం అన్ని వింటాం, కానీ మళ్ళీ తిరిగి మన ప్రయాణం అందే. కానీ ఆ రోజుల్లో దేవుడు వారితో మాట్లాడినప్పుడు, దేవుడు వారిని ప్రేరేపించినప్పుడు, దేవుడు వారిని దర్శించినప్పుడు, దేవుడు వారిని ప్రత్యక్షపరిచినప్పుడు, ఒక్కసారే దేవుడు వారిని దర్శించిన ఆ మాటకు వాళ్ళు స్టిక్ అయిపోయేవాళ్ళు. దేవుడు నామమున మహిమ కలుగాక. హల్లెలూయా. సింపుల్ గా అబ్రహాం యొక్క తల్లిదండ్రులు బొమ్మలు చేసుకుని దాన్ని అమ్మేవాళ్ళు. ఆ బొమ్మలు కొనుక్కొని ఆ దేశంలో వాళ్ళు పూజ చేసుకునేవాళ్ళు. అటువంటి కుటుంబంలో దేవుడు అబ్రహామును దర్శించాడు. అబ్రహాము, నేను చూస్తుంటే నువ్వు నన్ను చాలా నమ్మకంగా వెంబడించగా అనిపిస్తా ఉంది. నువ్వు నీ ఇంటిని, ఎందుకంటే నీ ఇల్లు, నీ నేపథ్యం నీకు అంత ఆశీర్వాదకరమైనదిగా అనిపించట్లేదు, నువ్వు దీవించబడడానికి యోగ్యమైనదిగా అనిపించట్లేదు. కానీ నీ లోపల మాత్రం ఆ నమ్మకత్వం యథార్థంగా కనబడతా ఉంది. కారణం ఏంటంటే ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్న మాత్రమే కాదు, మన రేపు భవిష్యత్తు కూడా ఆయన ఎరిగిన దేవుడు. దేవుడు నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో అబ్రహాముతో దేవుడు ఏం చెప్తుంటే, అబ్రహాము నువ్వు ఉన్న ఊరిని విడిచిపెట్టి, నీ ఇంటిని విడిచిపెట్టి, నీ బంధువులు విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశాన్ని రా. అబ్రహాం ఏమనాలి? అయ్యా, నా ఊరిని ఎలాగ వదిలేస్తాను, నా తల్లిదండ్రులు ఎలా వదిలేస్తాను, నా కుటుంబాన్ని ఎలా వదిలేస్తాను? కానీ అబ్రహాం అలాగే ఏమనలేదు. దేవుడు ముందే చూశాడు అబ్రహాం నేను మాట్లాడితే నా మాటకు లోపడతాడని. ఈరోజు దేవుడు ఎవరిని దీవిస్తాడో, దేవుడు ఎవరిని ఆశ్రయిస్తాడో, దేవుడు ఎవరికి తోడవుతాడంటే దేవుడు నేను చూసి అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తితో నేను మాట్లాడితే నా మాటను తోసేయదు, ఈ వ్యక్తి నేను దర్శిస్తే నా మాటను కొట్టేయదు, ఈ వ్యక్తికి పని అప్పగిస్తే నా మాటను వదిలిపెట్టేయదు, ఈ వ్యక్తి ఈ పని కొనసాగిస్తాడు, ఈ వ్యక్తి ఈ పని కొనసాగిస్తుంది, ఈ నా మాటను నెరవేరుస్తుంది అని దేవుడు కానీ చూడగలిగితే దేవుడు నేను దీవిస్తాడు. దేవుడు నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కుటుంబం అంతా చూసినప్పుడు నీ కుటుంబంలో 10-20 మంది ఉన్నారు. 10-20 మంది వాళ్ళు దేవుడు వాక్యం వినగా దేవుడు లోపడట్లేదు. కానీ నీ విషయంలో కానీ దేవుడు కదా మనసు చూస్తే ఈ వ్యక్తితో నేను మాట్లాడితే ఈ వ్యక్తి నా మాటను వెంబడిస్తుంది. ఇఫ్ గాడ్ సా దట్ యువర్ హార్ట్, దేవుడు అట్టి నీ హృదయాన్ని చూస్తే దేవుడిని దర్శించడం స్టార్ట్ చేస్తాడు, దేవునితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకు నీ కుటుంబంలో నీకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు, నీకంటే సామర్థ్యం వాళ్ళు ఉండొచ్చు, నీకంటే దేవుడి మీద ఆసక్తి మక్కువ వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళని పిలవకుండా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే వాళ్ళకి మక్కువ ఉంది, కానీ దేవుడు మాట్లాడితే ఆ మాటకు వాళ్ళు లోబడలేరు, దాన్ని కొనసాగించలేరు. కానీ నీ మనసుని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన మాటను లోబడగలవని, దాన్ని గ్రహించగలవని, దానికి అదే చూపించగలవని దేవుడు నిన్ను చూశాడు కాబట్టి దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామా నీ కుటుంబాన్ని అన్ని వదిలిపెట్టి బయటికి రా అంటే అబ్రహాము ఏ ప్రశ్న నువ్వెవరవయ్యా? మోషే అడిగాడు. ఇంకానే అయ్యా నువ్వెవరవే, నీ పేరేంటి, నిన్ను గురించి అడిగితే నేనేమని చెప్పాలి? ఇన్ని ప్రశ్నలు మోషే వేసాడు. కానీ అబ్రహాం ఏ ప్రశ్న వేయలేదు. మోటాముడి సర్ది తన తండ్రిని లోతు తీసుకుని బయలుదేరేసాడు. దేవుడు షాక్. మేబీ యేసుక్రీస్తు అయితే ఎలా చెప్పేవాడేమో. యేసుక్రీస్తు అన్నాడు కదా, నేను యూదులైన ఇశ్రాయేలులైనను ఇంత విశ్వాసం గలవాడిని ఎవరిని చూడలేదు అన్నట్టు, నేను ఈ దేశంలో నీకంత ఫాస్ట్గా లోబడినవాడిని విదేశీ చూపించిన నేను ఎవరిని చూడలేదని చెప్పినేమో దేవుడు.
అబ్రహాము బయలుదేరి బయటకు వచ్చేసాడు. కాబట్టి దేవుడు మాటకి అబ్రహాము లోబడ్డాను చూసినప్పుడు దేవుడు ఇంప్రెస్ అయిపోయాడు. నేను గురించి దేవుడు సంతోషించే మూమెంట్ ఏదైనా ఉంది అంటే, నేను గురించి దేవుడు ఆనందించే మూమెంట్ ఏదైనా ఉందంటే, ఆయన మాటని, ఆయన స్వరాన్ని ఎరిగి, ఆయన చిత్తం ఎరిగి, ఆయనకి ఏం చిత్తుడో దాన్ని ఎరిగి నువ్వు దానికి లోబడితే నువ్వు దేవుడు అత్యంత ఇంప్రెస్ చేయగలిగిన వ్యక్తి అవుతావు. దేవుడు నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవిత రహస్యాలు కూడా అలాగే మాట్లాడతాను. ఒకవేళ నా జీవితంలో మీరు ఫాస్ట్ రండి, అసలు మీ లైఫ్ సీక్రెట్ అంటే ఏంటి చెప్పండి అంటే, నా ఫస్ట్ నుంచి నాకు అలవాటు అయింది ఏంటంటే, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు దేని నన్ను ప్రేరేపిస్తున్నాడో, నన్ను ఏం చేయమని చెప్తున్నాడో, అది మనుషులు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, అది కుటుంబ సభ్యులు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, అది కొన్నిసార్లు నాకు కూడా నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ దేవుడు నాతో మాట్లాడాడు. ఐ హ్యావ్ టు డూ ఇట్. నేను ఏం చేయాలి? ఈరోజు దేవుడు అటువంటి ప్రజలను కోరుకుంటున్నాడు. దేవుడు నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి వారికి ఉన్న వాటిని, వారికి ఉన్న వారిని వదిలి దేవుడు బయటకు వచ్చాడో, అబ్రహాంతో దేవుడు ఎలా చెప్తూ వచ్చాడు. మాట చెప్పలేదు కానీ అబ్రహాం దగ్గర దేవుడు ఇటువంటి వైఖరి కనిపిస్తున్నాడు. అబ్రహాము, నా మాటకి నువ్వు లోబడిన విధానం నన్ను ఇంప్రెస్ చేస్తుంది. నా మాటకు నువ్వు చూపించిన విధేయత నన్ను మెలచ చేసింది. అబ్రహాము, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊర్లో గుండా వెళ్ళినా, ఏ గ్రామాల గుండా వెళ్ళినా నేను తోడై ఉండబోతున్నాను. నువ్వేం చెయ్యు, నేను దీవిస్తాను. ఆ రోజు చదువు లేదు, పాడు లేదు. అబ్రహాం రాసుకోవడానికి పెన్న లేదు, రాయడానికి కాగితం లేదు. అబ్రహాం మనసులో మాత్రం ఉండిపోయింది, ఆ ప్రేరణ ఉండిపోయింది. ఓ దేవుడు నాకు తోడై ఉంటానన్నాడు. మేబీ రాత్రి కల వచ్చింది, దేవుడు ఇంకో విషయాన్ని మాట్లాడుతూ ఆ విన్న స్వరం అబ్రహాంకి అర్థమైపోయింది, దేవుడు నాకు తోడు, నేను ఎక్కడున్నా దేవుడు నాకు తోడై ఉంటాడు. అబ్రహాం వెళ్తున్న మార్గాలన్నింటిలో దేవుడు తోడై ఉన్నాడు. అబ్రహాంలో గుడారం వేసుకున్నాడు, ఇల్లు కట్టుకోలే, ఓ గుడారం వేసుకున్నాడు. కానీ అబ్రహాం గుడారం మిగిలిన వారి ఇల్లులన్నిటికంటే ఆశీర్వదించబడిన గుడారం అయింది. దేవుడు నామమున మహిమ కలుగాక. ఎందుకు అది ఆశీర్వదించబడిన గుడారం అయింది? దేవుడు అబ్రహాముకు తోడైండు స్టార్ట్ చేస్తున్నాడు. ఆ మాటని చదవండి, ఆ మాటని. దేవుడికి తోడైండి నువ్వు చేయి పనులన్నిటిలో, నీవు చేయి పనులన్నిటిలో దేవుడు నీకు తోడైనాడు కనుక నీవు నన్నైనను. చాలా చాలా ఏమన్నాడు రాజు వచ్చి ఏమన్నాడు? నువ్వు చేయి పనులన్నిటిలో దేవుడికి తోడైండి నేను ఆశీర్వదిస్తున్నాడు కనుక. దేవుడు నామమున మహిమ కలుగాక. హల్లెలూయా. ఆశీర్వదిస్తున్నాడు అనే మాట ఉందా? హల్లెలూయా. నీ పనులన్నిటిలో దేవుడు నీకు తోడైనాడు కనుక. ఎవరు వచ్చారు అబ్రహాం దగ్గరికి? ఈరోజు ఒక మాట చెప్తున్నాను, పాస్టర్ అండి, అధికారులతో నన్ను దేవుడు ఎలా కూర్చుని పెడతాడండి, నాయకులతో దేవుడు ఎలా కూర్చుని పెడతాడండి, అసలు ఈ వాగ్దానం నెరవేరేదేనా, ఈ వాగ్దానం స్థిరపరచబడద్దా? ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు దేవుడి మాటకు లోబడుతున్న వ్యక్తి అయితే ఇదే ఎవిడెన్స్. ఒకరోజు దేవుడు నిన్ను మట్టిలోంచి లేవనెత్తి దేవుడు నేను అధికారులతో కూర్చుని వెళ్తాను చెప్పడానికి. దేవుడు నామమున మహిమ కలుగాక. నువ్వు ఆయన మాట వింటే చాలు, ఆయన మాటకు లోబడితే చాలు, ఆయన నీతో పాటు వస్తాడు, ఆయనకి తోడై ఉంటాడు. దానికి సూచన జరిగే కార్యం చెప్పనా? నువ్వేం పని చెయ్యు, నువ్వే పని చెయ్యు, ఆ పనుల దేవుడు దీవిస్తాడు. వ్యాపారమే చెయ్యు, దేవుడు దీవెంతాడు. ఉద్యోగమే చెయ్యు, దేవుడు దీవెంతాడు. ఇంట్లో ఉండు, దేవుడు దీవెంతాడు. బయటికి రా, దేవుడు దీవెంతాడు. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపో, దేవుడు దీవెంతాడు. నువ్వు ఒకరితో మాట్లాడు, నీ మాటను దేవుడు దీవికరంగా చేస్తాడు. నీకు తెలియదు, నీ గురించి నువ్వు అనుకుంటావు నేను పనికి మాలిన వ్యక్తిని, నాకే 100 రోగాలు ఉన్నాయి. ఈవెన్ నీ శరీరంలో బలహీనతలు సరే దేవుడు నిన్ను ఆశ్చర్యకరంగా మరచగలుగుతాడు. దేవుడు నామమున మహిమ కలుగాక. హల్లెలూయా. చదువులేని వ్యక్తిని దేవుడు వాడుకున్నప్పుడు బలహీనమైన వ్యక్తిని దేవుడు వాడుకోలేడా? ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు వాడుకోలేడా? తిరస్కరించబడిన వ్యక్తిని దేవుడు వాడుకోలేడా? పగలగొట్టబడిన వ్యక్తిని దేవుడు వాడుకోలేడా? దేవుడికి కావాల్సింది ఒకటే, నువ్వు దేవుడికి చూపించే విధేయత, దేవుడిని వెంబడించడానికి నీకున్న మనసు. దేవుడి నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నేనేమంటానంటే, అబ్రహాముని ఇలా మాట్లాడతాను. అబ్రహాము కదిలే బలిపీఠం. అబ్రహాము కొన్ని బలిపీఠాలు కట్టబడ్డాయి, కానీ కట్టబడిన బలిపీఠాలు ఎవరి చేత కట్టబడ్డాయి అంటే కొంతమంది కదిలే బలిపీఠాల చేత కట్టబడ్డాయి. దేవుడి నామమున మహిమ కలుగాక. అబ్రహాము నేను ఏమంటానంటే స్థాపించబడిన బలిపీఠం కాదు, అబ్రహాము కదిలే బలిపీఠం. పాస్టర్ అసలు బలిపీఠం ఎలాగేయడం? అబ్రహాము బలిపీఠం అంటే ఒక స్థలం కదా, బలిపీఠం అంటే ఒక ఆవరణ కదా, దేవుడు అభిషేకించబడిన ప్రాంతం కదా. నో 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 నో. బలిపీఠం అంటే నువ్వు అర్పించే స్థలం. దేవుడి నామమున మహిమ కలుగాక. హల్లెలూయా. అబ్రహాము తను అర్పించుకున్నాడు. పాస్టర్ అండి, అబ్రహాం ఏమి అర్పించాడండి? అబ్రహాం ఫస్ట్ అడ్రస్ లేకుండానే నిన్ను ఒక దేశం తీసుకెళ్తానంటే తన ఊరిని అర్పించేశాడు, మమకారాన్ని అర్పించేశాడు. మనమైతే ఏమంటాం? నా కుటుంబస్తులందరూ నా ఊర్లోనే ఉంటారు, ఈ ఊరు వదిలేసి రాను, నువ్వు ఒకవేళ బయటికి వెళ్తే నన్ను ఎవడు చూస్తాడో, నన్ను ఎవడ పట్టించుకుంటాడో. అబ్రహాం ఈ ప్రశ్నలు ఏమీ లేదు. తన మమకారాన్ని, తన స్వజనుల్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. తన ఊరిని, తన దేశాన్ని వదిలేసి తన కాని దేశానికి ప్రయాణం సిద్ధపడుతూ వచ్చాడు. అక్కడ ఆరంభమైంది అబ్రహాం జీవితంలో 1 కాదు 2 కాదు అనేక సార్లు దేవుడికి అర్పించడానికి రెడీ అవుతూ వచ్చాడు.
లాస్ట్ అతిపెద్ద అర్పణ అబ్రహాము పుట్టక కుమారుడు పుడితే అబ్రహాము నీ యాకే కుమారుడు బలి అర్పించాడు. అబ్రహాం ఏమైనా ఆలోచించాడా? దేవునితో బేరమాడాడా? వెంటనే బలిపీఠం కట్టి కాలు చేతులు కట్టి ఇస్సాకు అడుగుతున్నాడు, నానా బలిపీఠం రానా కానీ బలిపశు ఏది? దేవుడే చూసుకున్నావు. తీసుకెళ్ళి సడన్గా కాలు చేతులు కట్టి పెడితే దేవుడు అబ్రహాము ఆగు, నీతో మాట్లాడిన ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు దాకా చూస్తున్నాను. నువ్వెక్కడ నేను మాట్లాడిన మాట నువ్వెక్కడ తగ్గలేదు. నేను దీవింతాను అబ్రహాము. దేవుడిని దీవించే ఒకే ఒక కారణం చెప్పనా? దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటకు లోబడితే, ఆ మాటకు నువ్వు మనసు ఇస్తే చాలు, దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి దేవుడిని తోడుంటాడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరి ప్రయాణం ప్రారంభమవుతూ వచ్చింది. ఈవెన్ అబ్రహాము తన తండ్రిని, తన దేశాన్ని, తన కుటుంబాన్ని, తన దేశాన్ని, తన బంధువులు వదిలేసి వచ్చిన తర్వాత అబ్రహాం తండ్రి చనిపోయాడు. చాలా మంది ఉండొచ్చు, బుద్ధి లేనాడు, ఏదో దేవుడు మాట్లాడాడని, ఏదో కళ వచ్చిందంట, ఎర్రి మాటలు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడాడని దేశం వదిలేసి కుటుంబాన్ని వదిలేసుకుంటాడు. ఎవడన్నా కుటుంబాన్ని వదిలేసి బయలుదేరాడు, తండ్రి చచ్చిపోయాడు దారిలో. అబ్రహాం వెనక్కి తిరగలేదు. దేవుడు చూపించిన దేశం వైపు వెళ్ళాడు, కానీ తిరిగి తనున్న దేశానికి, తనున్న ప్రజల మధ్యలోకి మళ్ళీ అబ్రహాం రాలేదు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము సాక్రిఫైస్ త్యాగం చేయడం నేర్చుకున్నాడు, వదిలేసుకోవడం నేర్చుకున్నాడు, తను అనుభవించవలసిన వాటిని సాక్రిఫైస్ చేసుకున్నాడు. సాక్రిఫైస్ అర్పించే స్థలమే బలిపీఠం. నేను ఇప్పుడు అబ్రహాముని ఏమంటారంటే హీఈస్ మూవింగ్ ఆల్టర్. అబ్రహాము కదిలే బలిపీఠం. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన బలిపీఠాన్ని స్థాపించడానికి ఎవరిని కోరుకున్నాడంటే, ఎవరైతే మొదట వారు అర్పణలుగా మార్చబడుతూ వచ్చారో ఉపవాసం ద్వారా, వాళ్ళ ఇష్టాలు వదులుకోవడం ద్వారా. కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది, సజీవ యాగముగా మిమ్ముని మీరు. నీకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి, కొన్ని అలవాట్లు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నీ సంతోషం కొన్ని ఆటలో ఉంది, కానీ దేవుడి వాక్యం నీతో మాట్లాడినప్పుడు అది నీకు చాలా ఇష్టం, కానీ దాన్ని వదిలేసుకున్నావు. కొన్ని స్వీట్లు నీకు చాలా ఇష్టం, నువ్వు దాన్ని వదిలేసుకున్నావు. లేకపోతే కొన్ని విషయాలు దేవుడు నీతో మాట్లాడుతూ కొన్ని అలవాట్లు దేవుడు దాన్ని వదిలేసుకున్నావు. యు ఆర్ సాక్రిఫైసింగ్ సంథింగ్. దేవుని కోసం, దేవుని మాట కోసం నిన్ను సాక్రిఫైస్ చేసుకుంటున్నావు. దెన్ యూ బికమ్ ఏ మూవింగ్ ఆల్టర్. నువ్వు కదిలే బలిపీఠం అవుతావు. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము చేసిన ఆ పనిని బట్టి దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహామా, నేను నీకు తోడై ఉంటాను. ముందే చెప్తూ వచ్చాడు. 12వ అధ్యాయం చదవండి. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతాడు, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఎదురు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశంలోకి వెళ్ళము. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? నువ్వు అక్కడ నా మాట ఆలకించి వెళ్తే నిన్ను గొప్ప జనంగా చేసి, నువ్వు ఒక్కడే వెళ్తావేమో, ఒక కుటుంబంగా వెళ్తావేమో, కానీ నేను చేయబోతున్నాను, నేను గొప్ప జనంగా చేయబోతున్నాను. నిన్ను ఆశీర్వదించి నీ నామమును, హల్లెలూయా, నువ్వేం చేస్తే నీకున్న వారిని వదిలిపెట్టి బయటకు వస్తే, నీకు దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. హల్లెలూయా. ఎక్కడైతే ఎవరైతే దేవునికి సాక్రిఫైస్ చేస్తుంటారో, ఎవరైతే దేవుని మాటను బట్టి వారి ఇష్టాయిష్టాలని, వారి యొక్క అలవాటుల్ని, వారి ప్రేమించే వాటిని సాక్రిఫైస్ చేయగలుగుతారో, దేవుడు వారితో నిబంధన చేస్తాడు. దే బికమ్ ఏ మూవింగ్ ఆల్టర్. వాళ్ళు కదిలే బలిపీఠాలు అవుతారు. ఎవరైతే దేవుని కోసం సజీవ యాగంగా వాళ్ళు అర్పించుకుంటారో, నీకు స్వతంత్రం ఉంది. పాస్టర్ గారండి, నేను అక్కడికి ఎందుకు వెళ్ళకూడదండి, నేను అక్కడికి వెళ్తానండి, ఆ ఫంక్షన్కి వెళ్తానండి, ఆ తీర్థానికి వెళ్తానండి, ఆ పార్టీకి వెళ్తానండి. అన్నిటిలో స్వతంత్రం ఉన్నా అన్నీ చేయదగినవి కాదు. ఆ విషయం నీకు అర్థమయ్యి, నో, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు, దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, నాకు దేవుడి వాగ్దానం ఇచ్చాడు, నా పట్ల దేవుడి సంకల్పాన్ని దేవుడు వెల్లబరుస్తూ వచ్చాడు. ఈ సంకల్పం నెరవేరడానికి నేను దీనికి దూరంగా ఉండాలనుకుంటున్నాను. నీ అన్నదమ్ములు, నీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులు అందరూ కలిసి వాళ్ళందరూ అంటారు, ఒరే నువ్వు రాలేదురా, ఇదిగో చూడు ఫోటోలు చూడు ఎంత బాగా వచ్చినాయో, నేను ఎంత ఎంజాయ్ చేసామో చూడు. హట్ అవ్వకండి, షేమ్ ఫీల్ అవ్వకండి. ఈ రోజు వాళ్ళ సంతోషం టెంపరీ అవ్వచ్చు, కానీ రేపు పొద్దున దేవుడిని దీవించే దీవిన వాళ్ళందరి ముందు దేవుడిని పెడతారు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. నా స్కూల్ రోజుల్లో చాలాసార్లు ఇటువంటి విషయాలు ఎదుర్కొన్నాను. హల్లెలూయా అని, ఆమేన్ అని. దేవుడి గురించి నువ్వు చేసిన ఏ సాక్రిఫైస్, దేవుడి గురించి నువ్వు దేన్ని వదులుకున్నావో, దేవుడి గురించి దేన్ని త్యాగం చేసావో, అది ఎప్పుడు పట్టే పోదో దేవుడు దానికి రివార్డ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అబ్రహాము వదిలేస్తే నీతో ఇదిగో ఈ కార్యాలు చేస్తాను చెప్తూ వచ్చాడు. అబ్రహాం ఎప్పుడైతే వదిలేసి వచ్చాడో, దేవుడు ఆ మాట నెరవేర్చడం స్టార్ట్ చేశాడు. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీకు తోడయ్యండి, చాలా మాటలు చెప్తూ వచ్చాడు. నీ నామమును గొప్ప చేయదు. ఇవన్నీ అబ్రహాం విషయంలో జరిగినాయా లేదా? ఎందుకు జరిగినాయి? అబ్రహాము దేవుని మాటకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదేమో, ఊర్లో వాళ్ళు ఒప్పుకోలేదేమో, లేకపోతే భార్య కూడా ఒప్పుకోలేదేమో, ఏం తెలియదు. అబ్రహాం డిసైడ్ అవుతూ వచ్చాడు దేవుని మాటకు లోపడ్డానికి. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి కదిలే నేను ఆల్టర్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది చెప్పనా? ఆల్టర్నేటివ్ చెప్పిన ఫస్ట్ బలిపీఠం అంటే ఎక్కడ సాక్రిఫైస్ ఉంటుందో దేర్ విల్ బి ఆల్టర్. నువ్వు దేవుడికి బలిపీఠం కావాలి అంటే నీ జీవితంలో దేవుడికి నువ్వు సాక్రిఫైస్ చేయగల ఉండాలి. దేవుడు ఏ విషయాలు ఎదుర్కోమంటున్నాడో, ఏ విషయాలు విడిచిపెట్టమంటున్నాడో, ఏ విషయాలు ఆయన మహిమార్థమై నువ్వు త్యాగం చేయగలవో దెన్ వాటిని బట్టి నువ్వు దేవుడికి కదిలే బలిపీఠం అవుతావు. ఎప్పుడైతే నువ్వు దేవుడికి లోపడుతున్నావో, దేవుని వాటిని వెంబడిస్తున్నావో అప్పుడు దేవుడు నీతో నిబంధన చేసుకుంటాడు. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో వాగ్దానం కాదు, ఇది అబ్రాహాముతో చేసిన వాగ్దానం కాదు, నిబంధన. నువ్వు ఎక్కడికి ఆ మాట చదవండి 12వ అధ్యాయం. నీవు లేచి నీ దేశం నుండి ఆ తర్వాత వచ్చును. దేవుడు వాగ్దానం చేసిన నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగానే ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని అయ్యా నేను ఒక్కడిని వెళ్తే నేను ఎలా దీవించబడతాను? నువ్వేం వరి అవ్వద్దు. నిన్ను ఎవరైతే ఆశీర్వదింతారో వాళ్ళ నిన్ను ఆశీర్వదింతాను. నిన్ను ఆశ్రయించడం వల్ల వాళ్ళు ఆశ్రయించబడుతున్నారని అర్థమైనప్పుడు ప్రజలందరూ నిన్ను దీవించడం స్టార్ట్ చేస్తారు. అలా నువ్వు దీవించబడతావు. నిన్ను దీవించాలని బట్టి నేను వాళ్ళు దీవించబోతున్నాను. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇదంతా చదివించే అంత టైం లేదు, కానీ ఈ విషయాన్ని మెడిటేట్ చేయండి. ఇంటికి వెళ్తే 12వ అధ్యాయం కిందకి చదవండి. దేవుడికి అబ్రాహాముకి మధ్యలో ఏ సంభాషణ జరిగినాయి, దేవుడు ఎలా నిబంధన చేశాడు, ఎలా దేవుడు ఎలా వాగ్దానం ఇచ్చాడు, ఎలా దేవుడు దాన్ని నిబంధనగా మారుస్తూ వచ్చాడు, ఎలా స్థిరపరుస్తూ వచ్చాడని. చాలా రోజులు అయిపోయింది, సంవత్సరాలు గడిచిపోయి దేవుడు అబ్రాహాముతో ఈ మాటలు మాట్లాడి, కానీ సంవత్సరాలు మారిపోయిన దేవుని ఉద్దేశం మారిపోలే. దేవుడు చేసిన వాగ్దానం మారిపోలే. దేవుడు చేసిన నిబంధన మారిపోలే. ఒకరోజు రాజులు వచ్చి అడుగుతున్నారు, అబీమెలెకు వచ్చి అడుగుతున్నాడు, అబ్రాహామా అయ్యా నా దగ్గరికి వచ్చు, మనమైతే ఏం చేద్దాం? అయ్యా రాజుగారు ఈరోజు ఒక గ్రామ నాయకుడు వస్తే, ఒక సర్పంచ్ వస్తే అబ్రహాం తెలుసు, అబ్రహాం ఎవడో అబ్రహాంకు తెలుసు, అబ్రహాం దేవుడు ఎవరో అబ్రహాంకు తెలుసు. కాబట్టి అబ్రహాం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అబ్రహాం దగ్గరికి దేశాన్ని పరిపాలించే రాజు అతని పనివాడిని తీసుకుని వచ్చి అంటున్నాడు కదా, అబ్రహామా నీవు చేయు పనులన్నిటిలో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు నా దేశంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తా ఉన్నాను. నా దేశంలో పరదేశంగా ఉన్నావు, కానీ నీ మీద కన్నేసి ఉంచాను. నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు బావులు తవ్వించు, నువ్వు మందరం వేపు, నువ్వు గుడారం వేయు, నువ్వు నీ మనుషులు పంపించు, 300 మందితో యుద్ధానికి వెళ్ళు, నువ్వు ఏం పని చేసినా నువ్వు అటన్నింటిలో నువ్వు సక్సెస్ అవుతున్నావు. ఇది మామూలుగా జరగదు. దేవుడు నీకు తోడుంటేనే కానీ సంఘటన జరగదు. నాకు అర్థమైన విషయం ఏంటంటే దేవుడికి తోడున్నాడు, నీకు ఎదురుగా పోరాడి ఎవడ గెలవలేడు. కాబట్టి నీతో ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నావు. ఆ మాటను చదవండి ఇప్పుడు. దాన్ని చదివిన అధ్యాయాన్ని. అబీమెలెకు నీవు నన్నైనను నా పిల్లల పిల్లలనైనను వంచంపక ఈరోజు నేను రాజుగా ఉన్నాను, కానీ రేపు నిన్ను ఉంటానో ఉన్నా తెలియదు. రేపు నేను పరిపాలన చేస్తానో లేదో తెలియదు. నేను సజీవుగా ఉంటానో లేదో తెలియదు. నేను లేనప్పుడు దేవుడు నీకు తోడున్నాడు. కాబట్టి నీకు తోడున్న దేవుడు నీ పిల్లలకి తోడుంటాడు. దేవుడు నాకు తోడుగా లేకపోవడం, నాకంటే ఎక్కువ దేవుడికి తోడుగా చూస్తూ వచ్చాను. నా పిల్లలకి దేవుడు తోడుంటాడో లేదో తెలియదు. కానీ ఈరోజు నీకు మా దేశంలో ఉన్నప్పుడు నీకు మేలు చేశాను కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుని నేను లేనప్పుడు నా పిల్లలకి నువ్వు మేలు చెయ్యు. ఆ మాటను చదవండి. ఆ మాటను ఫస్ట్ మీరు చదువుతున్నది చదవండి. నీవు నన్నైనను నా పిత్ర పౌత్రాదులైనను వంచంపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున. ఏం ఉపకారం చేశాడు అబీమెలెకు? అబీమెలెకు చాలా కీడులు చేశాడు. కీడులన్నీ పక్కన పెట్టండి. నేను ఉపకారం చేశానని ఎవరన్నా చెప్పుకుంటారు రాజకీయ నాయకులు. సో నీకు చేసిన ఉపకారం చెప్పున. ఏంటి ఉపకారం అంటే నేను నా దేశంలో ఉండనిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశంలో ఉండనిచ్చింది దేవుడు. సో రాజు అంటున్నాడు, సరే నా దేశం నేను ఉండొచ్చాను కాబట్టి నీకు చేసిన మేలు చెప్పున వంచపగా నేను నీకు చేసిన ఉపకారం చెప్పున నాకును ఇది నీ దేశం కాదు, కానీ నువ్వు పరదేశమైన ఈ దేశముకును చేసేదనని దేవుని పేరట నాతో ప్రమాణం చేయమని చెప్పాను. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదను అని దేవుడి నామమున మహిమ కలుగుగాక. ఈ మాట అర్థం చేయండి. ఎవరి దగ్గరికి వచ్చారు? అబ్రహాం వెళ్ళి నాకు మాట ఇవ్వండి, నాకు వాగ్దానం ఇవ్వండి అని అబ్రహాం అడిగాడు రాజు దగ్గరికి వెళ్ళి. నేను ఈ మాట అంటాను, దేవునితో నమ్మకంగా నడండి.
దేవునితో యథార్థంగా నడండి. దేవుడు ఎవరిని తీసుకురావాలి దగ్గర తీసుకొస్తారో వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తితో దేవుడు ఉన్నాడు, ఈ వ్యక్తితో దేవుని సహాయం ఉంది, ఈ వ్యక్తి చేస్తున్న పనిలో దేవుడు చూడండి, ఈ వ్యక్తి పక్షంలో దేవుడి కార్యాలు జరిగిస్తున్నాడు. వాళ్ళకి అర్థం కావాలి. దానికి చాలా టైం పట్టొచ్చు. నమ్మకంగా దేవునితో ప్రయాణం కొనసాగించండి. ఆ రోజు వచ్చిన తర్వాత రాజు దగ్గర ఆడ స్టార్ట్ అవుతుంది. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జలుబు తగ్గిపోవడం ఒక పూటలో తగ్గిపోద్దండి, జ్వరం తగ్గిపోవడం 2 రోజులు తగ్గిపోద్ది, ఇంకో రోగం తగ్గిపోవడం 1 రోజులు తగ్గిపోద్ది. కానీ దేవుడు కానీ ఈ కార్యాలు జరిగించాలంటే నీ జీవితం చాలా సాక్రిఫైస్ తో నమ్మకంగా దేవుడితో ప్రయాణం జరిగించండి. దేశపు రాజు అబీమెలెకు వచ్చి ఒక మారు మూలన గుడారం వేసుకున్న అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నువ్వు చేస్తున్న ప్రతి పని దీవించబడతా ఉంది, నువ్వు చేస్తున్న ప్రతి పని ఫలిస్తా ఉంది. కారణం ఏంటి అని ఆలోచన చేస్తున్నా. నాకు అర్థమైన విషయం ఏంటంటే దేవుడికి తోడై ఉన్నాడు. నేను చూడలేని కృప ఏదో నీ దగ్గర ఉంది, నేను చూడలేని మేలు నువ్వు చూస్తున్నావు. ఈ దేశానికి నేనే రాజుని, కానీ ఈ దేశంలో నా పేరు కంటే నీ పేరే గొప్పగా ఉంది. దేవుడు ముందే వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడు అబ్రహాంకి? నీ నామముడు గొప్ప చేయదు. దేవుడి నామమున మహిమ కలుగుగాక. ఎక్కడికి వెళ్ళినా సరే రాజుగారు వస్తున్నారు అని బోరవుతున్నారు, కానీ రాజుగారు ఎవరు పట్టించుకోవట్లేదు. అబ్రహాం వస్తున్నాడు అనగానే అందరూ అబ్రహాం చుట్టూ తిరుగుతున్నారు. కారణం ఏంటే అబ్రహాంకు దేవుడు తోడై ఉన్నాడు. ఎవడు? దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మన భారతదేశంలో భారతీయులు ఎంతమంది ఉన్నారు? ఒక అంచనాలో 130 కోట్ల మంది అని న్యూస్లో చెప్తున్నారు. 130 కోట్ల మంది. వేరే దేశం నుంచి ఈ సంవత్సరం ఇక్కడికి ఎవరన్నా వచ్చారనుకోండి, మన 130 కోట్ల మంది జనాభాని దాటి అతని కుటుంబం, అతని వంశావళి ఎక్కువ అవ్వాలనుకోండి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటారు? అసలు మీరు ఊహించగలరా? సుమారు దరిదాపులో జరగదని. కానీ అబ్రహాం నివాసం ఉన్న దేశంలో ఏం జరిగింది చెప్పనా? ఆ దేశంలో ముందు నుంచి ఉన్న ప్రజల కంటే అబ్రహాముని దేవుడు దీవించడం వల్ల అబ్రహాము పిల్లల పిల్లలు, అబ్రహాము కుటుంబ సభ్యులు, అబ్రహాము మందలు, అబ్రహాం పశువుల కాపరులు ఆ దేశంలో ఉన్న ప్రజల కంటే వీళ్ళే ఎక్కువయ్యారంట. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతారా? ఒక విషయం చెప్తాను. నేను ఈ మాట మాట్లాడుతున్నప్పుడు రానున్న రోజుల్లో నేను ఏ దేశంలో అడుగు పెట్టబోతున్నానో ఆ దేశంలో కూడా దేవుడు ఇదే కార్యం జరిగించబోతున్నాడు. దేవుడు ఆత్మ సంబంధమైన వ్యక్తులు దేవుడు అనుగ్రహించి అక్కడ బలమైన జనంగా చేయబోతున్నాడు, అక్కడ బలమైన వ్యక్తులుగా చేయబోతున్నాడు, అక్కడ బలమైన సమూహంగా చేయబోతున్నాడు. ఆ కార్యాలు ఇప్పుడు మీకు ఇది అర్థం కాదు. ఆ కార్యం జరిగిన అర్థం చేసుకోండి. అబ్రహాం విషయంలో కూడా ఎలా జరిగి ఉండొచ్చు అని. ఆ దేశంలో రాజుగారు అంటే ఆ పేరుకి పెద్ద విలువ లేదు. రాజు యుద్ధానికి వెళ్తే సైన్యాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు, రథాలు తీసుకెళ్ళిపోతున్నాడు, గుర్రాలు తీసుకెళ్ళిపోతున్నాడు. అబ్రహాం యుద్ధానికి వెళ్తే తన ఇంట్లో తాను సిద్ధం చేసిన 300 మంది పనులు తీసుకుని వెళ్ళిపోయాడంట యుద్ధానికి. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎంతమందిని? రథాలు ఉన్నాయా? ఇక్కడ గుర్రాలు ఉన్నాయా? బల్లేలు ఉన్నాయా? డాళ్ళు ఉన్నాయా? మళ్ళీ అబ్రహాం 300 మంది పనులు తీసుకుని ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాడంటే 5 దేశపు రాజులతో. వాళ్ళ దగ్గర రథాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బల్లేలు ఉన్నాయి. వాళ్ళు దోచుకెళ్ళిపోతా ఉన్నారు. వచ్చి లోతు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ, స్త్రీలని, ఆస్తిని దోచుకెళ్ళిపోతా ఉన్నారు. అబ్రహాం వరి అవ్వలేదు. వాళ్ళు వెనకాల పరిగెట్టాడంట 300 మంది తీసుకొని. ఏం యుద్ధం జరిగిందో తెలియదు, దేవుడు ఎలా కార్యం చేసాడో తెలియదు, కానీ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్న ఈ ఆస్తిని, ఈ కుటుంబాలని, ఈ స్త్రీలని వదిలేసి పారిపోయారంట. అబ్రహాము లోతు కుటుంబాలని, వారి భార్యల్ని, వారి పిల్లల్ని, వారి ఆస్తుల్ని తీసుకొచ్చి లోతుల్లో పెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాడంట. ఎంతమంది లేరయ్యా మీరు యుద్ధానికి అంటే 300 మంది. ఏం తీసుకెళ్ళాలి చెప్పండి, మేము కూడా రెడీ అవుతాం యుద్ధం నెక్స్ట్ టైం. ఏం తీసుకెళ్ళా? మాత్రం మేము మా ఇంట్లో పుట్టిన 300 మంది పని వాళ్ళని దేవుడు బలపరిచాడు, దీవించాడు. నాకు వాగ్దానం చేస్తుంది దేవుడు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను దేవుడు, నా ప్రజలకి, నాతో ఉన్న వాళ్ళకి అటువంటి సామర్థ్యం వాళ్ళకి తీసుకొచ్చాడు. కాబట్టి వెళ్ళి నేను వారిని తీసుకొచ్చాను. ఊరికే ఎగ్జాంపుల్ కాదండి. అబ్రహాం గురించి మాట్లాడితే మనం చాలా ఎగ్జాంపుల్ చూడొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, రైట్. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ప్రతి మాటనే ఒక్కరు కూడా విడిచిపెట్టలే. ప్రతి మాటని దేవుడు నెరవేర్చాడు, ప్రతి మాటని దేవుడు స్థిరపరిచాడు. ఆలోచన చేయండి, సింపుల్గా ఆలోచన చేయండి. ఒక దేశపు రాజు దిగొచ్చి, ఇతనే మంత్రి కూడా కాదు, అబ్రహాం మంత్రి కూడా కాదు, అబ్రహాం సర్పంచ్ కూడా కాదు, అబ్రహాం అంతే. అబ్రహాం ఎవరు అంటే, అబ్రహాం గురించి ఒక మాట చెప్తాను. అబ్రహాము కదిలే బలిపీఠం, అబ్రహాము దేవుడితో నిబంధన చేయనివాడు, అబ్రహాము దేవుడు తోడైనవాడు. ఆ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, మాకు ఒక మాట ఇవ్వు. ఆ మాటలో ఒక మాట ఏంటి చెప్పనా? నా పిల్లల్ని కానీ, నా పిత్ర పౌత్రాదుల్ని కానీ, తర్వాత ఒక మాట్లాడాడు చూడండి, వంచంపక
నేను నీకు చేసిన ఉపకారము చెప్పున నాకును నీవు పరదేశీయున్న ఈ దేశమునకు చేసేదనని. దేనికి? నా పిల్లలకే కాదు, ఈ దేశానికి నువ్వు మేలు చేస్తానని, లేదా ఈ దేశానికి నువ్వు నష్టం చేయనని. నాకు అర్థం కాదు. అబ్రహాము ఒక దేశానికి, ఒక మనిషి ఒక దేశానికి నష్టం చేయలేని తోడయ్యాడా? అబ్రహాం గురించి రాజు చెప్తున్నాడు, నీవు ఈ దేశాన్ని నష్టం చేయొద్దంటే అబ్రహాంకి అంత సామర్థ్యం ఉందా? ఉంది కాబట్టి రాజు అంటున్నాడు, నువ్వు కానీ నేను లేనప్పుడు, నా తర్వాత తరంలో కానీ, నేను లేనప్పుడు, నేను చనిపోయిన తర్వాత కానీ, నాకు నా పిల్లలకే కాదు ఈ దేశానికి కూడా నువ్వు దీవిస్తే దీవించగలవు, పాడు చేయాలనుకుంటే ఈ దేశాన్ని పాడు చేయగలవు. నాకు మాట ఇయ్యు, ఈ దేశాన్ని ఇప్పుడు పాడు చేయనని. రాన్న రోజులు ఇదే జరుగుద్ది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. దేశం యొక్క దీవెన దేవుడిని నమ్మకంగా యథార్థంగా సేవిస్తున్న వారి చేతిలో ఉంది. దేశం యొక్క ఆశీర్వాదం, దేశం యొక్క ఔన్నత, దేశం యొక్క దీవెన ఎవరి చేతిలో ఉందంటే దేవుడిని నమ్మకంగా ప్రేమించే వారి ఒక్క కుటుంబం చేతిలో ఉంటుంది. ఆ కుటుంబాన్ని బట్టి దేవుడు దేశాన్ని దీవిస్తాడు, ఆ కుటుంబాన్ని బట్టి దేవుడు దేశాన్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కుటుంబాలతో ఒక మాట నన్ను చాలా బలంగా తాకింది. ఒక్క కుటుంబం ఉంటే చాలు ఈ దేశాన్ని దేవుడు దీవించడానికి. ఒక్క కుటుంబం ఉంటే చాలు ఈ దేశం గురించి దేవుడు వారి ప్రార్థన ఆలకించడానికి. ఆ రోజు అనుకున్నాను, వి మే బి దట్. అటువంటి కుటుంబంగా మేము ఉండాలి, అటువంటి కుటుంబంగా మేము ఉండాలి. ఈ దేశంలో అటువంటి వాళ్ళు దేవుడు కల్పించట్లేదు, కానీ అటువంటి వాళ్ళు ఉంటే, అటువంటి ఒక కుటుంబాన్ని బట్టి, అటువంటి ఒక కుటుంబ వ్యవస్థను బట్టి దేవుడు ఈ దేశాన్ని మార్చేస్తాడని ఆ మాటని చాలా గట్టిగా తాకింది. ఆ మాటతో నేను నా దాంట్లో నోట్ రాశాను, ఒక్క కుటుంబం, అటువంటి కుటుంబం దేవుడి కోసం నిలబడాలి అని. సో నేను చెప్పే విషయం ఏంటంటే, ఆ యొక్క అబీమెలెకు రాజుగా ఉన్న ఆ దేశం యొక్క దీవెన అంతా ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? కాబట్టి రాజు చదువుతున్నాడు, అబ్రహాము దయచేసి ఈ దేశాన్ని నువ్వు పాడు చేయొద్దు, ఈ దేశం దీవించబడాలని నీ చేతిలో ఉంది. ఈ దేశం ఒకవేళ నువ్వు వదిలేస్తే, ఈ దేశానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే, ఈ దేశానికి వ్యతిరేకంగా నువ్వు కానీ ఇచ్చేస్తే ఈ దేశం పాడైపోద్ది. అబ్రహామా నేనున్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా ఈ దేశాన్ని నష్టం చేయనని నీకు ఆ సామర్థ్యం ఉంది. నువ్వు ఈ దేశానికి కంటే పెద్దోడివి, ఈ దేశానికి ఉన్న సామర్థ్యం కంటే ఈ సామర్థ్యం పెద్దది, ఈ దేశానికి ఉన్న ఆర్థిక విషయాల కంటే నీ ఆర్థిక విషయాలు చాలా బలమైనవి, ఈ దేశంలో రాజుగా ఉన్న నా పేరు కంటే నీ పేరే గొప్పది. నేను పిలిస్తే 100 మంది రావట్లేదు, కానీ నువ్వు పిలిస్తే 5 దేశాల రాజులు ఓడించేసే వ్యక్తులు ఇంట్లో ఉన్నారు. అబ్రహామా నన్ను, నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, నా దేశాన్ని జ్ఞాపకం చేసుకో. దీవెని కంటే ఇది కదా దీవెన అంటే. ఈ సంవత్సరం నుంచి జలుబు, జ్వరం కోసం, దగ్గు, తుమ్ముల కోసం ప్రార్థన చేయకండి. దేవుని ఇటువంటి కార్యాలు మనం చూడాలి. అందుకోసం దేవుడు మనం పిలిచాడు. నన్ను అబ్రహాంగా పిలిచింది చిన్న చిన్న వాటి కోసం పిల్లలు దేవుడు ఇటువంటి కోసం పిలిచాడు. దేవుడు నామమున కలుగుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. బహిరంగంగా ఇట్లా మాట్లాడుతా ఉన్నాను, రహస్యంగా మాట్లాడరు. ఒక రోజు కానీ ఈ కార్యాలు జరగకపోతే, నా పేరు అబ్రహాం అని దేవుడు పెడితే అది చాలా అవమానం. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నాయకులు వచ్చో, రాజులు వచ్చో, ప్రభువులు వచ్చో, ప్రభుత్వం లేని వాళ్ళు వచ్చో, ఈ దేశం దేవుడు మీ చేతిలో ఉంది, మా గురించి ప్రార్థన చేయండి అనేది రోజు మీరు చూడకపోతే ఆయన మాట అబ్రహాం, నేను సామ్యులుగానే ఉండిపోతాను. దేవుడు నన్ను అబ్రహాంగా పిలిచింది, దాంట్లో ఇదొక ప్రణాళిక. మాట విన్నప్పుడు నేను సింపుల్ మీద చెప్తున్నాను. ఈరోజు నేనేం చెప్పట్లేదు. ఎందుకు దేవుడు మీ ముందు పెడుతూ వచ్చాడంటే, నేను చాలాసార్లు పెళ్ళిళ్ళు మీరు ఎప్పుడే వినర్లేదో, నేను పెళ్ళిళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళు ఒక ప్రార్థన చేసేవాడిని, దేవా ఈ కుటుంబాన్ని, ఈ దంపతుల్ని అనేక మంది మాదిరిగా చెయ్యు, నేను చూసి అనేక మంది నేర్చుకోవాలి. చాలా మందికి ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు నా కుటుంబాన్ని కూర్చోది ఏంటి, దేవా మా కుటుంబం అనేక మంది మాదిరిగా ఉండాలి. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, మీరు సాక్రిఫైస్ చేయగలిగితే మీరు దేవునికి బలిపీఠాలు అవుతారు. బలిపీఠగా నువ్వు దేవునికి మార్చబడితే దేవునితో నిబంధన చేస్తాడు. బైబిల్లో చాలా విషయాలు చూపించగలం. నువ్వు బలిపీఠగా మార్చబడితే దేవుడు ఎక్కడ నిబంధన చేశాడు? ఇదిగో ఇది నేను కోరుకునే స్థలము, ఇది నేను నివాసపడే స్థలము, ఇదిగో ఇక్కడ నా ప్రార్థన ఆలకిస్తాను, ఇక్కడ మీ ప్రార్థన జవాబిస్తాను. దేని గురించి మాట్లాడే దేవుడు? బలిపీఠాల గురించి. నువ్వు కూడా దేవుడికి బలిపీఠం అయితే, నువ్వు బలిపీఠం అవ్వాలంటే ఎలా చేయాలి? నువ్వు దేవుడికి సాక్రిఫైస్ చేసుకోగలిగి ఉండాలి, అర్పణగా మార్గాలు ఉండాలి, దేవుడి కోసం వదిలేసుకోగలిగి ఉండాలి. ఇది దేవుడి కోసం వదిలేస్తున్నాను, అది వదులుకోవాల్సిన పని లేదు. ఎరా దేవుడు నమ్ముకుంటే దీన్ని వదిలేయాలా? దేవుడు నమ్ముకుంటే కుటుంబాన్ని వదిలేయాలా? కుటుంబాన్ని వదిలేయక్కర్లేదు. కానీ దేవుడికి దీన్ని నేను దేవుని వెలుపడ నువ్వు దేన్ని వదిలేసినా దానికి రివార్డ్ ఇవ్వబడతావు లేదో తెలియదు, కానీ దేవుడి కోసమని నువ్వు దేన్ని విడిచిపెడతావో, దేన్ని వదులుకుంటావో, దానికోసం దాన్ని బట్టి దేవుడు నీతో ఒక నిబంధన చేస్తాడు. యూ విల్ బికమ్ ఏ మూవింగ్ ఆల్టర్. నువ్వు కదిలే బలిపీఠం అవుతావు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. నేను ఎక్కడే లేను, ఊరు దాటి ఇంకో ఊరు లేను, అక్కడికి వచ్చారని చెప్పారు, పాస్టర్ అండి మా గురించి ప్రార్థన చేయండి. నేను అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాను, దేవుడు జవాబు ఇస్తూ వచ్చాడు. వాళ్ళు ఈ బలిపీఠం దగ్గర రాలేదు, ఈ ఊరికి రాలేదు, ఈ స్థలం రాలేదు, నేను ఎక్కడికో వెళ్ళాను. అక్కడ వాళ్ళు చెప్పిన ప్రార్థన విన్నపం, విజ్ఞాపన దేవుడు ఆలకించి అక్కడే దేవుడు ఇదిగో వాళ్ళతో విషయం చెప్పు, వాళ్ళని ఎలా దీవించబడతారని, వాళ్ళని ఎలాగ ఆశ్రయించబోతున్నారని. స్టిల్ నేను అక్కడే ఉన్నాను, మీ మందిరంలో లేవు.
నేను దేవుడి సన్నిధిలో లేను, నేను బలిపీఠం దగ్గర నేను లేను, కానీ అక్కడ ఉన్నాడుగా, వాళ్ళు చెప్పిన మాటను వింటుండగా వాళ్ళ గురించి దేవుడు నాతో మరో విషయం మాట్లాడుతూ వచ్చాడు. వాట్ ఇట్ మీన్స్? దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడో? బలిపీఠం నుంచి మాట్లాడతాడు. కానీ దేవుడు సన్నిధిలో లేకుండా నేను అక్కడెక్కడ ఉన్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? నౌ ఐ బికేమ్ ఏ మూవింగ్ అంటారు. నేను కదిలే బలిపీఠం అయ్యాను. దేవుడు హల్లెలూయా. నువ్వు కదిలే బలిపీఠం ఎలా కాగలుగుతావు అంటే, నీకు అవకాశం ఉండి, నువ్వు వాడుకోగలిగి, నువ్వు ప్రేమించి, నువ్వు ఆస్వాదించగలిగి, దేన్నైతే దేవుడి కోసం వదిలేయగలుగుతావో ఆ అర్పణ నిన్ను బలిపీఠంగా మారుస్తుంది. దాన్ని బట్టే దేవునితో ఉంటాడు, దాన్ని బట్టి దేవుడు నేను ఆస్వాదిస్తాడు, దాన్ని బట్టి దేవుడు నీతో నిబంధన చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి నేను దిగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను 4-5 వ్యక్తుల గురించి మాట్లాడాలి. వాళ్ళు ఎలాగ బలిపీఠాలుగా మార్చబడ్డారో, వాళ్ళతో దేవుడు నిబంధన చేశాడు. పాస్టర్ గారండి, సరే నేను అర్పించుకున్నాను, నేను వదిలేసాను, దేవుడు నాతో ప్రేమించాడు, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నాతో నిబంధన చేశాడు, ఏంటండి ఉపయోగం? ఫస్ట్ ఉపయోగం, నువ్వు చాలా చిన్న వ్యక్తిని అనుకుంటావు, నేను పూరి పాకలో ఉన్నాను అనుకుంటావు, నేను గుడారంలో ఉన్నాను అనుకుంటావు, నా ఇంట్లో కొద్దిమంది అయ్యో నా పాటలు పాడుతున్నాను, నా వ్యాపారం, నా కుదర ఉద్యోగం నువ్వు అనుకుంటావు. అది నువ్వు అనుకుంటుంది. కానీ నేను చూసిన పెద్ద పెద్ద వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ వ్యక్తితో దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు నామ మహిమ కలుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఇలా చెప్తాను, ఏ వ్యక్తినన్నా చూసినప్పుడు కానీ మనుషులు, సేవకులు, అధికారులు, ప్రజలు ఈ వ్యక్తికి దేవుడు తోడైనాడని చెప్తుంటే ఆ వ్యక్తిని ఆషామాషిగా తీసుకోకండి. He becomes some legend. దేవుని నామ మహిమ కలుగుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము త్యాగం చేసి, తన క్షేమాన్ని, సౌఖ్యాన్ని వదిలేసి, త్యాగం చేసి, అర్పించి కదిలే బలిపీఠం అయ్యాడు. దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. నిబంధన చేయబడిన వ్యక్తుల్లో జరిగే మొట్టమొదటి సంఘటన, ఎవరితో దేవుడు నిబంధన చేస్తాడో ప్రజలు వారితో నిబంధనలోకి వస్తారు. అందులో మొట్టమొదటి కేటగిరీ ఈరోజు మాట్లాడుతాను. మేబీ రాన్న దేవుని చిత్తం అయితే ఈరోజు టైం సరిపోదు. రాన్న రోజులు ఒక్కొక్క విషయాన్ని మాట్లాడతాను. నువ్వు దేవునితో నిబంధన చేస్తే, దేవునితో నిబంధన చేస్తే నీ విషయంలో ఏవి దొరుకుతాయి? మొట్టమొదటి సంఘటన, రాజులు వచ్చి నీతో ఒప్పందం చేసుకుంటారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పందం తీసుకోక్కర్లేదు. నేను పక్కన చెప్పను, నువ్వు యథార్థంగా జీవిస్తే, నువ్వు న్యాయంగా జీవిస్తే, నువ్వు నీతిగా జీవిస్తే, దేవుడికి తోడై ఉంటే, దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడికి తోడై ఉంటే నీ కార్యాలు సఫలమవ్వడం, నీ ఉద్దేశాలు సఫలమవ్వడం ప్రజలు చూసినప్పుడు, వ్యక్తులు చూసినప్పుడు, అధికారులు చూసినప్పుడు నువ్వు వెళ్ళి ఎవరు చేయబడుకోకర్లేదు. రాజులు, అధికారులు, మంత్రులు, ప్రభుత్వాలు వెళ్ళేవాళ్ళు, ప్రభువులు వాళ్ళే వస్తారు నీతో ఒప్పందం చేసుకోవడానికి. మా నెక్స్ట్ స్టెప్ లో ఇది ఒక పాట అవ్వబోతుంది. నేను ఒకటే మాట్లాడలేదు, ఇట్ ఈస్ ఏ ప్రాఫిటిక్ మెసేజ్. మా నెక్స్ట్ స్టెప్ లో ఇది ఒక పాట కాబోతా ఉంది. ఆల్రెడీ కొన్ని విషయాలు మీరు బయటికి ప్రాక్టికల్గా శాఖలు మాట్లాడుతూ వచ్చారు, దాన్ని వినేశారు. సో బట్ దేవుడు నాతో మాట్లాడిన దాంట్లో ఇది ఒకటి, మనం ఎప్పుడైతే దేవుడికి కదిలే బలిపీఠాలుగా ఉంటామో, దేవునితో నిబంధన చేయడం ప్రజలుగా ఉంటామో, ప్రజల మనతో నిబంధనలోకి వస్తారు. ప్రజలు ఎలా దీవించబడతారో, ప్రభుత్వాలు ఎలా దీవించబడతాయి, దేశం ఎలా దీవించబడద్దు అంటే దేవుడు ఏ స్థానం కోరుకున్నాడో ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తు చేసి వదిలిపెడతాను. యెరూషలేము అంతట్లో, ఇశ్రాయేల్ ప్రజల అంతట్లో యెరూషలేములో సొలొమోను మందిరం కడుతూ వచ్చాడు. సొలొమోను మందిరంలో ఒక బలిపీఠాన్ని స్థాపిస్తూ వచ్చాడు. సొలొమోను బలిపీఠం దగ్గర ఎవరైతే వచ్చి ఆశ్రయించారో ఆ రాజుని దేవుడు దీవించాడు, ఆ దేశాలను దేవుడు దీవించాడు, ఆ యుద్ధాల్లో దేవుడు విజయమిస్తూ వచ్చాడు. దేవుడు నామ మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరితో నిబంధన చేశాడో, దేవుడు ఎవరితో తన నిబంధన స్థిరపరిచాడో, దేవుడు ఎవరు తోడై ఉన్నాడో, దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తున్నాడో, ఎక్కడ దేవుడు జాబిస్తున్నాడో నీకు అర్థమైతే నువ్వు వాళ్ళతో నిబంధనలోకి వెళ్ళాలి. దేవునితో ఈ మాట అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. దేవునితో అబ్రహాము దేవుడి మాటకు లోపడ్డాడో, దేవుడు అబ్రహాముకితో నిబంధన చేశాడు. ఆ ఇష్యూ నీకు అర్థమవుతుందా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అబ్రహాం ఏం చేశాడు? త్యాగం చేశాడు, తన సౌఖ్యమైన వాటిని అర్పించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అబ్రహాంతో, ఇప్పుడు అబ్రహాంతో మనుషులు నిబంధన చేసుకుంటారు. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. అందులో మొట్టమొదట రాజు వచ్చి నిబంధన చేసుకున్నాడు. మీకు దేవుని చిత్రం రానున్న రోజుల్లో మిగిలిన వాళ్ళు ఎవరు అబ్రహాం దగ్గరికి వచ్చారు, ఏమని నిబంధన చేశారు? మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరితో దేవుడు నిబంధన చేశాడు, వాళ్ళతో ఎవరు నిబంధన చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారు, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? రాజు చెప్తున్న మాట, అబ్రహామా ఓ మాట అడుగుతాడు తర్వాత అబ్రహాంని, నువ్వు ఈ దేశాన్ని వదిలిపోవద్దు, నువ్వు పోతే నా దేశం దీవించబడదు,
నా దేశం దీవెనికి నువ్వే కారణం, నువ్వు ఉన్నావు బట్టి ఉంటే దేవుడు నా దేశాన్ని దీవించున్నాడు. ఈ దేశం నేను రాజు అయినా కానీ నీ వలన నీకు తోడైన దేవుడే నా దేశాన్ని దీవించున్నాడు. నువ్వు మాత్రం ఈ దేశం వదిలిపోక అబ్రహామా. రాజు అబ్రహాముని బతిమాలుతున్నాడు. నీ అడుగు, నీ మూవ్, నీ ఆలోచన, నీ నిర్ణయం మా దేశంలో దేవుడు ఉండడానికి, దేవుడు కృప చూపించడానికి కారణమైంది. నా దేశాన్ని వదిలిపోవద్దు. తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వల్లే మా దేశం మీదకి వచ్చిన శత్రువులు దేవుడు గెలవడం లేదు. నీ వల్లే మా దేశం ఎవరితో యుద్ధం చేసిందో యుద్ధాలు మేము గెలిచాం. నీ వల్లే నా అధికారులు, మంత్రులు దీవించబడ్డారు. నీ వల్లే మేము చాలా బావిలు తవ్వే కానీ ఒక బావిలో నీళ్లు పడలేదు. కానీ నువ్వు తవ్విన తర్వాత మా దేశంలో బావిలో నీళ్లు పడడం స్టార్ట్ అయినాయి. నువ్వు మా దేశానికి ఆశీర్వాదం, మా దేశం వదిలిపోతానని చెప్పొద్దు అబ్రహామా. అర్థమవుతుందా మీకు? ఓ దేశం రాజు, అధికారులు, మంత్రులు దిగొచ్చి నీ వల్లే నా దేశం దీవించబడింది, నా దేశం దీవించబడాలంటే వంచొద్దు. ఎందుకన్నాడంటే ఏ రోజు దేశం వదిలిపోవద్దు, మా దేశం యొక్క దేవుని నీ చేతిలోనే ఉంది. ఇది కదా ఆశీర్వాదం అంటే, ఇది కదా ఆశీర్వాదం అంటే. వాక్యాన్ని ముగిస్తున్నాను, ఈరోజు వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడికి విధేయత చూపించిన వారికి, దేవుని మాటను అంగీకరించిన వారికి, దేవుని మాటకు లోబడే వారికి దేవుడు వాళ్ళతో నిబంధన చేస్తాడు. ఆ నిబంధన చేయబడిన వ్యక్తులు ఎక్కడున్నా ఆశీర్వాదమే. ఇంకా చెప్పండి, నిబంధన చేయబడిన వ్యక్తులు ఎవరితో దేవుడు నిబంధన చేశాడో వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. వాళ్ళతో ఎవరు నిబంధన చేసుకుంటే వాళ్ళు అలా బతికారు. వాళ్ళతో ఎవరు నిబంధనలోకి వెళ్ళారో వారు అలా బతికారు. కొంతమంది దావీదు దగ్గర వచ్చి నిబంధన చేశారు, కొంతమంది అబ్రహాం దగ్గర ఇస్సాకు దగ్గర వచ్చి నిబంధన చేశారు, కొంతమంది యాకోబుతో నిబంధన చేసుకున్నారు, కొంతమంది మరొక రాసు నిబంధన చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడు వీళ్ళకి తోడై ఉన్నాడు. వీళ్ళతో దేవుడి నిబంధన ఉంది. దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రానున్న రోజుల్లో దేవుడు తన వాగ్దానం ఎలా స్థిరపరచబోతున్నాడంటే, దేవుడి నిబంధన చేసిన స్థలాలు, వ్యక్తులతో ఎవరు నిబంధనలోకి రాబోతున్నారో ఈ నిబంధన కృప వాళ్ళ విషయంలో కూడా దేవుడు స్థిరపరచబోతున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మర్చిపోవద్దు, మీరు దేవుని కోసం ఆయన మాటకి అబ్రహాం ఎంత ఫాస్ట్గా సరెండర్ అయ్యాడో, లోపడ్డాడో, విన్నాడో, అంత వేగంగా దేవునితో మాట్లాడుతున్న మాటకు లోపడితే ఫాస్ట్గా రండి. ఇంతవరకు చాలాసార్లు నేను ఫెయిల్ అయ్యానండి, ఇప్పుడు కూడా దేవుడు నన్ను అంగీకరిస్తాడా? ఇప్పుడు మళ్ళీ దేవుడు నీతో మాట్లాడితే ఇప్పటి నుంచి మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయి. దేవుని మాటకు లోపడ్డావు, దేవుడి మాటను అంగీకరించడం, దేవుడి మాటకు చెవి పెట్టడం. ఇప్పటి నుంచి నువ్వు లోపడతా. దేవుడు అదిగో, దేవుడి లోకంలో మనుషుడు కాదు. నువ్వు దాన్ని వదిలేసావు, దీన్ని వదిలేసావు, ఇప్పుడు ఆ మాట వినలేదు. దేవుడు కంప్లైంట్ చేయడు. నువ్వు వదిలేసిన దానికి గతకాలం అయిపోయింది, వదిలేయి. గతకాలంలో దీవించబడలేదు. ఇప్పుడుగైనా నువ్వు నా మాట ఆలకిస్తే ఇప్పుడు మొదలుకొని మళ్ళీ నేను దీవించడం స్టార్ట్ చేస్తాను. ఇది మొదలుకొని నీతో ఉంటాను, ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను, ఇది మొదలుకొని నీ పేరు గొప్ప చేస్తాను, ఇది మొదలుకొని నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నిన్ను ఆశీర్వదించిన వారందరినీ. కొన్నిసార్లు మన దేవుడు ఇందులో ఉంటుంది చెప్పనా? దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు వాళ్ళని ఆశీర్వదించండి. దట్స్ ఆల్ సింపుల్. కష్టంలో మన దీవెన లేదు, శ్రమలో మన దీవెన లేదు. తన ప్రియులు నిద్రించుండగా ఎవరో తన ప్రియులు దేవుడు ఎవరిని ఆశ్రయించాడో వాళ్ళని ఆశ్రయించడంలో, వారిని సంతోషపరచడంలో ఇష్టపడే వాళ్ళు, మనసున్న వాళ్ళు దేవుడికి ప్రియులు. దేవుడి నామమున మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన చెప్పినా, ఈరోజు నీతో నిబంధన చేస్తున్నాను. నిన్ను ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళ నేను ఆశ్రయిస్తాను. క్రమక్రమేపీ అబ్రహాం ఎక్కడికి వెళ్ళి అబ్రహాంని ఆశ్రయించడం స్టార్ట్ చేశారు, అబ్రహాంని పొగడడం స్టార్ట్ చేశారు, అబ్రహాంని గణపరచడం స్టార్ట్ చేశారు. ఎవరైతే అబ్రహాంని సెలబ్రేట్ చేశారో, గణపరిచారో, సంతోషపరిచారో వాళ్ళందరినీ దేవుడు దీవించడం స్టార్ట్ చేస్తూ వచ్చారు. ఆ మాట దావడంలో వ్యాపించింది. అబ్రహాంని దీవించిన వాళ్ళకి, లేకపోతే అబ్రహాంతో సంతోషించిన వాళ్ళకి, అబ్రహాంతో కలిసి నడిచిన వాళ్ళని దేవుడు దీవిస్తున్నాడు. ఇక ఒంటరిగా బయలుదేరిన అబ్రహాము గొప్ప జనంగా మారిపోయాడు. అందరం ఒకప్పుడు ఆ దేశం ప్రజలు, ఇప్పుడు అందరూ ఏమన్నారంటే మేము అబ్రహాం ప్రజలమే. మీ రాజు ఎవరో, మీ ఓటు ఎవరికంటే అబీమెలెకు కాదు, అబ్రహాంకి. కాబట్టి అబ్రహాం దేవుడు తోడు ఉన్నాడు. అబ్రహాం ఆ దేశంలో గొప్ప జనం అయ్యాడంట. దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా. ఎలాగొచ్చారు ఈ గొప్ప జనం? కడుపులోంచి పుట్టిన పిల్లల్లోంచా? అబ్రహాం బతుకున్న కాలంలో కడుపులోంచి ఎంతమంది పిల్లలు వచ్చారు చెప్పనా? ఇస్సాకు. కడుపును పుట్టిన పిల్లలు బట్టి అబ్రహాం ఒక్క కొడుకే ఉన్నాడు అబ్రహాంకి. కానీ అబ్రహాంతో నిబంధన చేసుకుని, అబ్రహాముని దీవించి, అబ్రహాంతో ఉన్న దేవుని జ్ఞాపకం చేసుకుని, గుర్తు చేసుకుని, అబ్రహాంతో ఏడైన ప్రజలు ఆ దేశంలో ఉన్న ప్రజల కంటే ఎక్కువ అంట. నిన్ను విస్తారజనంగా చేస్తానంటే ఇది కడుపులో పుట్టిన పిల్లల కోసం కాదు, కేవలం దాని గురించి మాత్రమే కాదు.
అనేక మందిని నీతో నిబంధనలకు తీసుకొస్తాను, అనేక మందిని నీతో చేరుస్తాను, అనేక మందిని నేను వెంబడి చేస్తాను, అనేక మంది నీ దేవుళ్ళు నేను వారసులుగా చేస్తాను, నీ దేవుడికి అడ్డుకట్టబడిన వారుగా నేను చేస్తాను. అలాగే నేను అనేక మందిగా చేయబోతున్నాను. లెక్కలు తెలియదు కానీ ఇంకా నేను లెక్కలు చెక్ చేయలేదు, కానీ సింపుల్ ఒక మాట మాత్రం చెప్తాను. ఆ దేశంలో గత కొన్ని వందల సంవత్సరాలుగా ఆ దేశం జనాభా ఎంత ఉందో తెలియదు, కానీ అబ్రహాము పక్షాన ఉన్నవాళ్ళు ఆ దేశం రాజు పక్షాన ఉన్న వాళ్ళ కంటే ఎక్కువ మంది అయ్యారు. ఈ మాటను ఇలా ప్రాసెస్ చేస్తాను నేను. రానున్న రోజుల్లో మనం ఏ దేశంలో అడుగు పెడతామో, ఏ పట్టణంలో అడుగు పెడతామో, ఏ రాష్ట్రంలో అడుగు పెడతామో, ఆ రాష్ట్రాలు, ఆ పట్టణాలు, ఆ దేశాలు ఎలాగ పట్టుకోపోతా ఉన్నాం. దేవుని కోసం అనేక మందిని సమకూర్చబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ దేశం రాజు వచ్చి మాట్లాడతారు, అయ్యా మీరు రావడం మా దేశం దీవించబడింది, మీరు రావడంతో మా దేశంలో ఉద్యోగం వచ్చింది, మీరు రావడం మా దేశంలో తెగిలిపోయింది, మా దేశం విడిచిపోవద్దయ్యా. లేదు, నేను మా దేశానికి వెళ్ళాలి. అయ్యా మీరు వదిలేస్తే మీ దేవుడు మా దేశంలో, మీ దేవుడి కార్యం మేము చూడలేం, మీరు మా దేశంలోనే ఉండండి. ఎంతమంది చూడబోతున్నారు, ఎంతమంది చూడబోతున్నారు నమ్ముతున్నారు? నేను ప్రాసెస్ చేస్తా ఉన్నాను ఈ విషయాన్ని. రానున్న రోజులు ఏం జరగబోతుందో. 2 దేశాలు కొట్లాడుకుంటా ఉంటాయి, ఈ మనిషి మాకంటే మాకు అని. ఈ వ్యక్తి మా దేశంలో ఉండాలంటే మా దేశంలో ఉండాలి, ఈ సేవకుడు మా దేశంలో ఉండాలంటే మా దేశంలో ఉండాలి. కానీ దేవుడు తన చిత్తాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. సో మనం ఎవరమే? నిబంధన జనులమే. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. మీతో నా నిబంధన చేసేదను, మీతో నా నిబంధనని దేవుడు ఆల్రెడీ మాట్లాడుతున్నాడు. మీతో నిబంధన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మీరేం చేయాలి? ఆల్రెడీ నుంచి డిక్లేర్ అయిపోయింది, మీతో నిబంధన చేస్తానని. మీరేం చేయాలి? దేవుని కోసం దేని వదిలేయాలో కొన్నిటిని సాక్రిఫైస్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు కదిలే బలిపీఠాలు అవుతారు. దేవుడి నిబంధన మీతో ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఇంట్లో దీవించబడతారు, మీరు వ్యాపారికి వెళ్ళాలని దీవించబడతారు, మీరు కాలేజీకి వెళ్ళాలని దీవించబడతారు, మీరు స్కూల్కి వెళ్ళాలని దీవించబడతారు, మీరు వేరే ఊరు వెళ్ళాలని దీవించబడతారు, ఈ ఊరు వచ్చి వేరే ఊరిలో పనికి వెళ్ళండి, మీరు దీవించబడతారు. మీ దేవుడిని ఎవరో ఆపలేరు. కానీ ఏం చేయండి? దేవునికి లోపడండి. దేవుని కోసం కొన్నిటిని సాక్రిఫైస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సాక్రిఫైస్ విల్ మేక్ ప్లే కీ రోల్. అర్పణ, మన త్యాగం మన జీవితంలో దేవుని బలిపీఠం, మన జీవితం దేవుని బలిపీఠంగా మార్చబడడానికి అతి పెద్ద కారణం అవుతుంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది అబ్రహాం యొక్క నిబంధన అబ్రహాంతో? సో అబ్రహాం సాక్రిఫైస్ దేవుడు అబ్రహాంతో నిబంధన చేయడానికి కారణమైతే, అబ్రహాంతో దేవుడు కూడా నిబంధన రాజులు అధికారులు అబ్రహాము కాళ్ళ దగ్గరికి రావడానికి కారణమైంది. నువ్వు కూడా ఈరోజు యథార్థంగా జీవిస్తే, న్యాయంగా జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే, లేకపోతే నీతిగా జీవించడానికి మనసు ఉంటే ఈ రోజు ఆలస్యం కావచ్చు, కానీ రేపన్న రోజున దేవుడికి కృపణ ఇవ్వబోతున్నాడు, ఈ సామర్థ్యం ఇవ్వబోతున్నాడు, ఈ యొక్క మహిమను ఇవ్వబోతున్నాడు. ఇదే కార్యాలు దేవుడు నీ విషయంలో కూడా స్థిరపరచబోతున్నాడు. ఆ ఉద్దేశంతో దేవుడు మనల్ని పిలిచాడు. మీలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో దేవుడు పట్టినట్టు ఒకరోజు దేవుడు మిమ్మల్ని దేవుడు పైకి హెచ్చించబోతున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుడితో పట్టినడానికి? దేవుడి మాటను అంగీకరించి, ఆయన నాతో మాట్లాడే మాట నీకు అన్నాను, ఈ మాట నచ్చడం కష్టంగా ఉంది, కానీ నా ఇంట్లో ఒప్పుకోరు, కానీ ఇదిగో నువ్వు నాతో మాట్లాడే మాట నేను లోపడతాను, నీ మాట నువ్వు వెంబడించాలనుకుంటున్నాను చెప్పేవాళ్ళు ఎవరో ఉన్నారా? లేచి నిలబడదాం ప్రార్థించేద్దాం.